హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే పిల్లలకైనా పెద్దలకైనా సరే మంచి ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి దీన్ని. అవేనండి ఆవిరి కుడుములు. చక్కగా నెయ్యితో సర్వ్ చేసుకున్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా దూది లాంటి ఆవిరి కుడుములనైతే ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చో మీకైతే పక్కా కొలతలతో అయితే చూపిస్తానండి. చూసారా ఎంత దూదిలాగా ఉన్నాయో అవి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. పొద్దున్నే మన పిల్లలకైతే పెట్టామనుకోండి, చాలా టేస్టీ రెసిపీ అండి ఇది. నేనైతే పుదీనా, కొత్తిమీర, టమోటా చట్నీతో అయితే సర్వ్ చేశానండి. ముందుగా ఒక గ్లాసు వరకు అయితే మినపప్పును తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకున్నానండి. అవి సన్న బియ్యం కాదండి, లావుగా ఉండే బియ్యం అండి. అవి సన్న బియ్యంతో బాగోవు. లావుగా ఉండే రైస్ అయితే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా, అవి దోశలకు వాడతామే ఆ బియ్యం అండి అవి. ఇవి రెండింటినీ కలిపి ఒక 4 లేదా 5 గంటల సేపు బాగా నానపెట్టుకోవాలండి మినపప్పుని. అప్పుడే పొట్టు ఊడి వచ్చేస్తుందండి. చూసారా, చక్కగా కడుక్కోవాలండి వాటిని అయితే. మొత్తం పొట్టంతా పోయే విధంగా కడగద్దండి, అలా సగం తీస్తే సరిపోతుంది. పొట్టు ఉండాలండి, అప్పుడే బలమండి. చూసారా, నేను తర్వాత అయితే గ్రైండర్ చేసేసుకుంటున్నానండి వాటిని. దీంట్లోకి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ లాంటిదేమి యాడ్ చేయం కాబట్టి సాల్ట్ వేసుకున్నామనుకోండి చక్కగా పలచగా తిరుగుతుందండి పిండి. అవసరమైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీరు. మరీ గట్టిగా ఉండకూడదండి, గారెపిండిలాగా. చూసారా, నేను చూపించిన కన్సిస్టెన్సీలో అయితే తీసేసుకోండి. మరీ మెత్తగా వేయొద్దండి, ఇడ్లీ పిండిలాగా కొంచెం బరగ్గానే ఉండాలండి. చూసారా, పిండి అయితే నలిగిపోయింది. నేనైతే తోడేసుకున్నానండి. నేనైతే నైట్ వేసుకున్నానండి పిండిని. 1 గంట సేపు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి, మార్నింగ్ వేసుకుంటాను. ముందుగా దానిలోకి చట్నీ కావాలి కదండి. చట్నీ కోసమని పుదీనా, కొత్తిమీర, టమోటాలు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. వాటన్నిటినీ కూడాను చక్కగా వేయించేసుకుంటున్నానండి. వేయించేసుకొని గ్రైండ్ చేసేసుకున్నామండి. దానిలోకి కొంచెం జీలకర్ర, చిన్నులపాయ రెబ్బల్ని, కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చక్కగా తాలింపు పెట్టేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా, కొత్తిమీర, టమోటా చట్నీ అయితే తయారైపోయిందండి. చూసారా, పిండి నేను చూపించే కన్సిస్టెన్సీలో చూసుకోండి. ఒకవేళ గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇడ్లీ పిండిలాగా ఉండాలండి. కొంచెం కొంచెంగా నేనైతే ఇడ్లీ ప్లేట్లలోనే వేసేస్తానండి దీన్ని. సపరేట్గా ఏమీ వేయను. ప్లేట్లలో ఏమి కింద నూనె కానీ నెయ్యి కానీ రాయాల్సిన అవసరం ఏం లేదండి, చక్కగా ఊడొచ్చేస్తాయి. కొంచెం కొంచెంగా పిండి వేసుకోండి, ఎందుకంటే అవి ఉబ్బుతాయండి బాగా ఉడికేటప్పుడు. చక్కగా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని వేసేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయండి ఆవిరి కుడుములు. చూసారా, చక్కగా ఉడికిపోయినాయండి ఆవిరి కుడుములు అయితే. ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇవి. చూసారా, నేను చూపిస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ప్లేట్లలో నుంచి కూడా ఊడి. వీటిని ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా, నేను చూపించిన కొలతలతోటి చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆవిరి కుడుములండి ఇవి. పిల్లలకైనా పెద్దలకైనా సరే ఉక్కు లాంటి బలాన్ని ఇస్తాయండి ఇవి. మన అమ్మమ్మల టైంలో ఎక్కువగా చేసేవాళ్ళండి ఇలాంటి టిఫిన్స్ని. ఇప్పుడు తరం శ్రమని చేయడం మర్చిపోయారండి అసలు. చూసారా, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి, శ్రమ అనుకునే కన్నా కూడాను. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకున్నామనుకోండి, ఎంతో కమ్మగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.